తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. అసెంబ్లీ లాబీల్లో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో వెనక్కు తగ్గిన కొలికపూడి శ్రీనివాస్ అనుభవ రాహిత్యం కారణంగా నేను తప్పులు చేస్తూ ఉన్నాను, మీలాంటి సీనియర్లే నన్ను నడిపించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ఈరోజు రాశారు నిన్న మాట్లాడితే. కానీ ఈరోజు మళ్ళా కొలికపూడి శ్రీనివాస్ ఈ వార్తల మీద స్పందించారు. ఆయనైతే తగ్గేదే లేదు అని ప్రకటించారు. దాంతో పాటు కొలికపూడి శ్రీనివాస్ కు పల్లా శ్రీనివాస్ చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తూ, ఇంకోసారి పిచ్చి పిచ్చి వాట్సాప్ స్టేటస్లు పెడితే, పిచ్చి పిచ్చి వాట్సాప్ స్టేటస్లు పెడితే, ఈ పదాన్ని ఈనాడులో కూడా రాశారు, పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అలా ఇంకోసారి చేస్తే అసలు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించడాన్ని మానేస్తామని కూడా పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు. అసలు ఎవరి మీద నువ్వు పోరాటం చేయాలనుకుంటున్నావు వాట్సాప్ స్టేటస్ల ద్వారా, పార్టీ లేకపోతే నువ్వు జీరో అన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ పల్లా శ్రీనివాస్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి కొలికపూడి శ్రీనివాస్ పార్టీ లైన్కు విరుద్ధంగా మాట్లాడితే ఇంకా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఈరోజు పత్రికల్లో రాసుకున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీ లాబీల్లో కొలికపూడి శ్రీనివాస్ ఈ వార్తలపైన స్పందించారు. పల్లా శ్రీనివాస్ నాకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు, ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదు, నేరుగా నేను చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గ సమస్యల మీద కలిశాను, నేను ఎవరితో కూడా ఈ అంశాల మీద వాట్సాప్ స్టేటస్ల మీద నన్ను ఎవరు వివరణ అడగలేదు, నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు అని కూడా చెప్పడమే కాకుండా కొలికపూడి శ్రీనివాస్ ఇక ముందు కూడా నా వాట్సాప్ స్టేటస్లు కొనసాగుతాయి, సమస్యలు ఉన్నంత కాలం నా ట్వీట్లు ఉంటాయి, వాట్సాప్ స్టేటస్లు ఉంటాయని ప్రకటించేశారు. ఇటీవల ఒక వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టుకున్నారు కొలికపూడి శ్రీనివాస్. అదేంటంటే, నేను చాలా గ్రామాల్లో తిరిగాను, చాలా మందిని కలిశాను, అందరూ బాధపడిపోతున్నారు, పల్లెలు కన్నీళ్లు పెడుతున్నాయి, ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్లు సరిగా లేవంటూ ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు వార్నింగ్ ఇచ్చారు పల్లా శ్రీనివాస్ అని వార్తలు రాసుకున్నారు. కానీ అవన్నీ ఏమీ లేవని ఈరోజు కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. నా పంత ఇలాగే ఉంటుందని కూడా ఆయన ప్రకటించేశారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ కు ఫైనల్ వార్నింగ్ అంటూ తెలుగుదేశం పార్టీ చెప్పడం ఇప్పుడే కాదు, ఇదివరకే 3-4 సార్లు కూడా ఇలాగే ఆయన డైరెక్ట్ గా క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి మరీ మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఆయన చేయాల్సింది చేస్తూ ఉన్నారు, సమస్యలపైన ఆయన నిలదీస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయని బయటపెట్టింది కొలికపూడి శ్రీనివాస్. తన నియోజకవర్గంలో అన్ని మాఫియాలు నడుస్తున్నాయి, ఆ మాఫియాల ద్వారా సంపాదించిన డబ్బులతోనే తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వైసీపీ కౌన్సిలర్లను ఆ డబ్బులతోనే, మాఫియా డబ్బులతోనే కొనుగోలు చేశామని ప్రకటించారు. గంజాయిని అమ్మిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ, విజయవాడ ఎంపీ అనుచరులు నా నియోజకవర్గంలో గంజాయిని అమ్మిస్తూ ఉన్నారు అని కూడా ఆయన చెప్పారు. ఇలాంటి అనేక ఆరోపణలు ఆయన చేస్తూనే వస్తున్నారు, పదే పదే వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. నిన్న ఫైనల్ వార్నింగ్ అన్నారు, కానీ ఈరోజు మళ్ళీ కొలికపూడి శ్రీనివాస్ తగ్గేది లేదు, నేను ట్వీట్లు పెడుతూ ఉంటాను, వాట్సాప్ స్టేటస్లు పెడుతూ ఉంటాను, నాకు ఎవరు వార్నింగ్ కూడా ఇవ్వలేదు అని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అన్నదైతే చూడాలి. అయితే కొలికపూడి శ్రీనివాస్ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో, టీవీ ఛానల్లో గట్టిగా వాదిస్తూ ఆ క్రమంలోనే ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించుకొని ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఒకవేళ కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటే ఆయన మళ్ళీ మీడియాకి ఎక్కి తెలుగుదేశం పార్టీ మీద రివర్స్ లో అటాక్ చేస్తారు అన్న భయం అయితే అధిష్టానంలో ఉంది. అందుకే ఆయన డైరెక్ట్ గా పలు అంశాలు, సంచలనమైన అంశాలు బయట పెడుతున్నా సరే వార్నింగ్ ఇచ్చాం, ఇదే ఫైనల్ వార్నింగ్ అని పత్రికల్లో రాసుకోవడమే మినహాయించి ఆయన మీద అయితే ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఒక నిస్సహాయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది అన్నదైతే స్పష్టంగానే అర్థమవుతోంది.